బాగున్నావా? సో మనకి ఇక్కడ ఒక టేబుల్ ఉంది ఫ్రెండ్స్. లెట్స్ లైక్ స్టూడెంట్ టేబుల్ అనుకుందాం. దీంట్లో ఐడి, నేమ్, అడ్రస్, సంథింగ్ అట్లా కాలమ్స్ ఉన్నాయి, ఓకేనా? బట్ ఇప్పుడు నువ్వేం చేయాలంటే లెట్సే నీకు ఒక 10 కాలమ్స్ ఉన్నాయి దీంట్లో, ఓకే అనుకుందాం. 10 కాలమ్స్ అనుకుందాం. అండ్ నువ్వు ఆ 10 కాలమ్స్ నుంచి ఒక కాలమ్ని మాడిఫై చేయాలి. ఒక కాలం డేటాని నువ్వు మాడిఫై చేయాలి అనుకుందాం, ఓకే. సో అప్పుడు మనము ఏం చేయొచ్చు, మన అప్రోచ్ వచ్చేసి ఏంటిది, ఫైండ్ బై వాడేసి ఆ ఎంటిటీని తెచ్చుకొనేసి ఆ ఎంటిటీకి ఆ ఫీల్డ్ సెట్ చేసి సేవ్ చేయొచ్చు, అంతే కదా? సో లైక్ ఫైండ్ బై వాడి I'll get that entity, okay, and in that entity I will set that field, okay, I will set field, okay. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటిది అంటే అన్ని ఫీల్డ్స్ అనేవి రిఫ్రెష్ అవుతాయి, ఇక్కడ అన్ని ఫీల్డ్స్ అనేవి సెట్ అవుతాయి. ఓల్డ్ వాల్యూ అయినా సరే మళ్ళీ అది సెట్ అవుతుంది. సో ఒక్క ఫీల్డ్ కోసం అన్ని ఫీల్డ్స్ను టచ్ చేయడం, అన్ని ఫీల్డ్స్ని రిఫ్రెష్ చేయడం అనేది నాట్ ఎ పర్ఫార్మెన్స్ ఎఫిషియంట్ వే. సో ఇలాంటి సినారియో కోసం మనకి ఏమొచ్చింది అంటే మనకు @query అనేటువంటి ఒక అనోటేషన్ ఉంది స్ప్రింగ్ డేటా జేపీఏ లోపల. మనం దాన్ని వాడేసి 1 or 2 కాలమ్స్ని ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు వితౌట్ టచింగ్ అదర్ కాలమ్స్, ఓకేనా? సో అట్లా మనము దీన్ని వాడుకోవచ్చు. దీంట్లో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఎంటిటీ లెవెల్లో ఒకటి మన ఎంటిటీని ఇచ్చి ఎంటిటీ నేమింగ్ ఫార్మాట్ని పెట్టుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఏంటిది అంటే, లేదు నాకు ఎంటిటీ వద్దు అనుకుంటే నువ్వు ప్రాపర్ SQL టేబుల్ డేటాను కూడా సెట్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే నాకు డేటా ఉంది. లెట్స్ లైక్ 6th రికార్డు చూసుకుందాం, ఓకేనా? ఏంటిది, ఆస్ట్రేలియా క్రిస్టీ అని ఉంది, ఓకేనా, నేమ్. సో ఈ క్రిస్టీ అనే నేమ్కి నేను ఆండ్రూ క్రిస్టీ అని చెప్పి నేను యాడ్ చేద్దాము అనుకుంటున్నా. సో ఎట్లా చేయాలి? ఇప్పుడు దీనికోసం మిగతా 4 ఫీల్డ్స్ని టచ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఓకేనా? లెట్సే ఇక్కడ 440 ఉన్నాయి అనుకుందాం, అప్పుడు టచ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ సినారియో అనేది యూజ్ అవుతుంది, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంప్లిమెంటేషన్ డైరెక్ట్లీగా, ఓకే. సో నేను చెప్పిన టేబుల్ ఏంటిది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన టేబుల్ ఎక్కడ ఉంది, ఇది నా వెబ్, ఇగో ఇది నా టేబుల్, ఓకే. స్టూడెంట్ టేబుల్, ఓకే. స్టూడెంట్ ఐడి ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, ఓకేనా, అండ్ అడ్రస్ ఉంది, అడ్రస్ టైప్ ఉంది, ఓకే. సో నేను ఏం చేస్తా అంటే సింపుల్గా ఇక్కడ @query అనే ఆంటేషన్ నేను వాడుతా, ఓకేనా. వాడేసి ఇక్కడ ఏంటిది ఇట్లా ఇస్తాం, ఓకే. ఏంటిది అప్డేట్ స్టూడెంట్, మన ఎంటిటీ స్టూడెంట్ ఇక్కడ ఒక రిఫరెన్స్ ఇవ్వండి S అని, ఓకే. సెట్ S డాట్ ఇక్కడికి వెళ్ళేసి ఆ కాలమ్ని తీసుకోండి, S డాట్ ఏంటిది స్టూడెంట్ నేమ్ అనుకుందాం, ఓకేనా. సో S డాట్ స్టూడెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ లైక్ నేమ్ మనం పంపిస్తాం, సో ఇట్లా పెట్టుకుంటాం, ఓకే. వేర్ S డాట్ స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు మనం మళ్ళీ SID పంపిస్తాం, ఓకేనా. ఇది ఇచ్చేసి ఇక్కడ ఇంట్, ఇది either 0 or 1 రిటర్న్ చేస్తుంది, అందుకే ఇంట్ పెట్టుకున్నా, ఓకేనా. అప్డేట్ స్టూడెంట్ నేమ్ అంట, ఓకే. స్ట్రింగ్ నేమ్ అండ్ ఇంటీజర్ SID, ఓకే. దిస్ ఈజ్ మై థింగ్. ఇక్కడ మనము అప్డేట్ వాడుతున్నాం కాబట్టి మనం మాడిఫై చేయాలి కాబట్టి మాడిఫైయింగ్ అనే అనోటేషన్ నేను వాడుతా, ఓకేనా. ఓన్లీ సెలెక్ట్ వాడినప్పుడు ఈ మాడిఫైయింగ్ అవసరం లేదు ఫ్రెండ్స్, ఒకటి. ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ థ్రెడ్స్ రన్ అయినప్పుడు ఇదంతా ట్రాన్సాక్షన్ అనేది ఒకటి అప్డేట్ చేసినప్పుడు మిగతా లాక్ అవ్వాలి కదా. సో అట్లాంటి పర్పస్ లోపల నేను ఏం చేస్తా అంటే ట్రాన్సాక్షనల్ అని చెప్పి అనోటేషన్ ఇస్తా, ఓకేనా. సో ఇట్ విల్ ఎన్ష్యూర్ యాజ్ ఎ సింగిల్ ట్రాన్సాక్షన్, ఓకేనా. నెక్స్ట్ మనం చేయాల్సింది ఇక్కడ ఇంకొకటి ఏంటిది అంటే సింపుల్గా ఇక్కడ నేటివ్ క్వెరీ అని ఉంటుంది. నేటివ్ క్వెరీ అంటే ఏంటిది అంటే ఇది ట్రూ అని ఇచ్చినామంటే ఇది డైరెక్ట్ టేబుల్ లెవెల్లో చెక్ చేసుకుంటుంది. అంటే స్టూడెంట్లోకి వెళ్ళేసి ఇది ఇవ్వాలి, స్టూడెంట్ అని ఇవ్వాలి, S_name S_id ఇవ్వాలి. ఇది నేటివ్ క్వెరీయా కాదు. సో
you can keep it false, or by default it will be false only. ఓకేనా. బట్ మనం ఎస్క్యూఎల్ వాడుతున్నప్పుడు, ఎస్క్యూఎల్ టేబుల్ వాడుతున్నప్పుడు మాత్రం ట్రూ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తా అంటే కరస్పాండింగ్ సర్వీస్ లేయర్ లోపల నేను చేంజెస్ చేసి దీన్ని అక్కడ వాడుకుంటా. ఓకేనా. సో ఆల్రెడీ నేను ఇక్కడ రిపో అనేది వాడుతున్నా, డైరెక్ట్గా దీన్ని వాడుకోవడమే ఇంకా. ఓకేనా. సో కిందికి వచ్చేసి పబ్లిక్ ఇంట్ అప్డేట్ స్టూడెంట్ నేమ్ అంట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ రిపో డాట్ అప్డేట్ స్టూడెంట్ నేమ్ అండ్ అడ్రస్ అని ఉండాలి. సో నేమ్ అండ్ ఐడి ఉండాలి. ఓకేనా. సో ఈ నేమ్ అండ్ ఐడి ఎక్కడికి వెళ్ళి వస్తాయి, సంథింగ్ లైక్ ఇట్లా వస్తాయి, ఐడి అండ్ నేమ్. ఎక్కడ ఈ ఐడిని వాడుకొనేసి ఒక రికార్డుని ఐడెంటిఫై చేసి కరస్పాండింగ్ నేమ్ వాల్యూని అప్డేట్ చేస్తుంది. అంతేనా కాదా. సో ఇవి నాకు ఇన్పుట్ నుంచి రావాలి. ఇన్పుట్ అనేది ఏడికి వెళ్ళి వస్తుంది నాకు. ఓకే. ఇన్పుట్ అనేది ఏడికి వెళ్ళి వస్తుంది అంటే సింపుల్గా స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఒక పోజో నేను క్రియేట్ చేసుకున్నా ఫ్రెండ్స్. మీరు కూడా క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది. సో దట్ ఇట్ విల్ బీ మనం బోత్ ఇన్ ఏమంటారు సింక్లో ఉంటాం. ఓకేనా. సో స్టూడెంట్ నేమ్ స్టూడెంట్ ఐడి అనుకుంటున్నా ఇక్కడ. ఓకే. అందుకు నేను స్టూడెంట్ డీటెయిల్స్ అనేటువంటిది వాడిన. ఓకే. సో స్టూడెంట్ డీటెయిల్స్ ఎస్డి అనుకుంటా. ఓకే. సో ఈ ఎస్డి డాట్ గెట్ నేమ్ అండ్ ఎస్డి డాట్ గెట్ ఐడి. ఓకే. దీన్ని నేను రిటర్న్ చేస్తున్నా ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఏంటిది అంటే ఈ సర్వీస్ లేయర్లో ఉన్న మెథడ్ని నా కంట్రోలర్ లేయర్కి హుక్ చేయాలి. సో వేర్ ఇస్ దట్ హుకింగ్ షుడ్ హ్యాపెన్. ఈ కంట్రోలర్లోకి వెళ్తా. ఇక్కడ నేను ఏమంటా అంటే ఒక ఫీల్డ్ని అప్డేట్ చేస్తున్నా కాబట్టి పుట్ మ్యాపింగ్ వాడుకుంటా, ఈజీగా ఉంటుంది కొద్దిగా. ఓకే. సో స్లాష్ అప్డేట్ స్టూడెంట్ నేమ్. ఓకే. ఇక్కడ ప్రైవేట్ నాట్ ప్రైవేట్, లెట్స్ కీప్ ఇట్ పబ్లిక్ ఇంటీజర్. ఓకే. అప్డేట్ స్టూడెంట్ నేమ్. ఓకే. అండ్ హియర్ రిక్వెస్ట్ బాడీ అని వాడుకుంటా, స్టూడెంట్ డీటెయిల్స్ వాడుకుంటా. ఓకే. ఎస్డి అంట. ఓకే. ఈ స్టూడెంట్ డీటెయిల్స్ లోపల ఆ సర్వీస్ని హుక్ చేయడమే. అది ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా మనకు సర్వీస్ అనేది ఇక్కడ. సో సింపుల్గా స్టూడెంట్ సర్వీస్ డాట్ అప్డేట్ స్టూడెంట్ నేమ్ ఇది. ఓకే. సో ఎస్డి అని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. దీన్నే నేను రిటర్న్ చేస్తున్నా కాబట్టి రిటర్న్ స్టేట్మెంట్ దీనికే వాడేస్తా. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇట్లా నేను ఒక రికార్డుని ఒక పర్టిక్యులర్ కాలంని అప్డేట్ చేయడానికి క్వెరీ అన్నోటేషన్ని వాడుతున్నా. ఓకేనా. సో దీన్ని మనం ఒకసారి రన్ చేద్దాం, అసలు అవుట్పుట్ రన్ అవుతుందా లేదా అని మనకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూసినట్లయితే ఇది రన్ అవుతుంది ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా H2 డేటాబేస్ వాడినా దీనికి, అవి కూడా మన ట్యూటోరియల్స్లోనే ఉంటాయి. ఓకేనా. అండ్ దీన్ని నేను రిఫ్రెష్ కొడితే ఇప్పుడు పాస్వర్డ్ ఇస్తే, సో ఇప్పుడు సింపుల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే ఇక్కడ చూడండి 7కి అలీ అని ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా, 7కి మహమ్మద్ అలీతో అప్డేట్ చేస్తా. హిట్ చేసిన 1 వచ్చింది అంటే అప్డేట్ అవ్వాలి. సో లెట్స్ సీ 7 రికార్డ్ మహమ్మద్ అలీ. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇట్లా మనము వాడచ్చు ఫ్రెండ్స్. మీకు ఇది యూజ్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్.